హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే యూట్యాక్స్ వసూలు అవుతోంది పౌర సరఫరాల సంస్థలో, దానికి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు 1100 కోట్ల మేర ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి సంబంధించి మరి వివరణ ఇవ్వడానికి నిన్నటి రోజున మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మరి ఆయన చేసిన ఏదైతే ఇచ్చిన సమాధానాలు మాత్రం పొంతం లేకుండా ఉన్నాయని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. 1000 కోట్లు 1100 కోట్ల స్కామ్ ఏ విధంగా జరుగుతుంది, తాము ఇప్పటి వరకు మరి బియ్యాన్ని ఏదైతే వడ్లను అమ్మిందే మరి 200 కోట్లు, దానిని సేకరించిందే 200 కోట్లు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు అసలు స్కామ్ అంతా అక్కడే జరిగింది. ఏదైతే మరి ఇక్కడ కొనుగోలు అమ్మకాలు జరగకుండానే కేవలం కాగితాల మీదనే రాతలు మార్చి ఏదైతే మిల్లర్ల దగ్గర ధాన్యం ఉన్నదని చెప్పి వాటిని కాంట్రాక్టర్లకు అప్పచెప్పిండ్రో ఆ మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యం సేకరించకుండా 2007 రూపాయలకు కొనుగోలు చేసి మరో 250 నుంచి 300 రూపాయల వరకు అదనంగా మిల్లర్ల నుంచి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో స్కామ్ అంతా అక్కడే జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా అందులో ఉన్న సన్నబియ్యం ఏదైతే మరి సన్నబియ్యం ఉన్నదో ఆ సన్నవడ్లను మరాడించి వాటిని అంగన్వాడీలకు తరలించాల్సిన ప్రభుత్వం మరి ఆగమేఘాల మీద టెండర్లను ఎందుకు పిలిచింది, ఒకే రోజు విధి విధానాలను ఏర్పాటు చేసి అదే రోజు టెండర్లను ఆహ్వానించింది అని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాము ఇప్పటివరకు సన్నబియ్యం గింజ కూడా కొనలేదని చెప్పి అదేవిధంగా టెండర్లు రద్దు చేసినామని చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణలకు తలొగ్గి రద్దు చేసినరా లేదంటే అంటే ప్రతిపక్షాలు ఏదైతే మరి ఇక్కడ ఆరోపణలు చేసినాయో మరి వీళ్ళు రద్దు చేసినా అని చెప్పుకునేదానికి ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉన్నది. అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు అనేటి ఆధారాలతో సహా దొరకబట్టినట్టుగానే మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే బహిరంగ మార్కెట్లో 42 రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని 57 రూపాయలకు కోట్ చేసి మరి అమ్మకాలు జరిపిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో ముందుగా మంత్రి సార్లు మేడిగడ్డ మంచిగానే ఉందట, 7వ బ్లాక్ మినహా అన్నీ సేఫ్, ఎల్లాంటి నిపుణుల బృందం ప్రకటన. మేడిగడ్డపై గతంలో మంత్రుల తలోమాట, 100 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిందన్న మంత్రి ఉత్తమ్. మేడిగడ్డకు మరమ్మతులు చేసిన గ్యారంటీ లేదన్న పొంగులేటి, తుగ్లక్ చర్య అంటూ కోమటిరెడ్డి వెటకారాలు. కాళేశ్వరం వృధా ప్రయాసగా చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు అని చెప్పి ఏదైతే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో 7వ బ్లాకు కుంగిందో ఆ కుంగిన బ్లాకును పూర్తిగా తొలగించేసి అక్కడ నూతన నిర్మాణం చేపట్టి తక్షణ మరమ్మతులు చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా కేవలం ఎన్నికల కోసం కాళేశ్వరాన్ని పిడచెవిన పెట్టిన ప్రభుత్వం మరోవైపు ఏదైతే కృత్రిమ మరి ఇక్కడ కరువును సృష్టించింది, అందులో దాంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి చూపించింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఆ 7వ బ్లాక్ మినహా మిగతా మేడిగడ్డ అంతా కూడా సేఫ్గా ఉన్న పరిస్థితి. మరి ఆ రోజు మాట్లాడిన మంత్రులు ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టే వృధా ప్రయాస అన్నారు, ఆ ప్రాజెక్టును కూల్చేయక తప్పదన్నారు, ఆ ప్రాజెక్టుతోటి మరి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఈరోజు దాన్ని మరమ్మతు చేయక తప్పని పరిస్థితి. ఆ రోజే చెప్పుకున్నాం మనం, ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ రోజైనా మరమ్మతు చేయాల్సిందే, ఎన్నికల కోసం కావాలని చెప్పి మరి బురద జల్లకండి అని చెప్పి ఇటు విపక్షాలు ఆరోపించినాయి, ఇటు నిపుణులు ఆరోపించిండ్రు, మేధావులు మరి చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పిడిచెవిన పెట్టింది. ఈరోజు మాత్రం మరి మరమ్మతులు చేపడతా ఉన్నదంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలని ఇక్కడ తేటతెల్లం అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే 5 నెలల్లో అనేక రకాలుగా అబాసుపాలైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ మేడిగడ్డ మరమ్మతులతోటి పూర్తి స్థాయిలో మరి అబాసుపాలైన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే ఏదైతే మంత్రులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సంబంధించి అందరూ కూడా ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారు, గత ప్రభుత్వం మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు, దానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టును మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. నిన్నటి రోజున మరి ఇక్కడ శ్రీధర్ బాబు అన్నాడు పరిపాలన అంటే అందులో లోటుపాటు సహజమని. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు నూతనంగా ఇప్పటి వరకు ప్రపంచంలో లేనటువంటి ప్రాజెక్టు, ఇక్కడ ఏదైతే బ్యారేజ్ కమ్ రిజర్వాయర్
నిర్మించిండ్రు. అదేవిధంగా 3 నదుల సంగమం దగ్గర నిర్మించిన పరిస్థితులలో మరి వరద ఉధృతి ఏ విధంగా ఉంటుంది అనేది దాని మెయింటెనెన్స్లో భాగంగా తెలుస్తుంది. ఆ విషయాలు ఏవి గమనించకుండా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుని నిరర్ధకం అన్నారు. ఈరోజు మరి ఆ కాళేశ్వరం లేకపోతే రాష్ట్రానికి నీరే దిక్కు లేదు, తాగునీరుకే దిక్కులేని పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నిధులు నీళ్లు నియామకాల కోసం. మరి ఇక్కడ నిధులు అంటే తెలంగాణ నిధులు మనమే వాడుకుంటా ఉన్నాం. ఇంకా నీటికి సంబంధించి మరి గోదావరి ప్రాజెక్టే కీలకం కాబట్టి గోదావరి మీద పట్టిన కాళేశ్వరం తోటి సస్యశ్యామలంగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు దాన్ని ఉన్నట్టు నిర్వహణ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే కావాలని నిర్లక్ష్యం చేసిందో, అన్నారంలో ఉన్న నీటిని కూడా బయటకు వదిలిందో, ఈరోజు తాగునీటికి తిప్పలు తప్పని పరిస్థితి పాల్గొన్నది మరి ఇక్కడ మన ఎదురవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో అని గమనించాలి. ఇకపోతే 1000 కోట్ల స్కామ్, ధాన్యం సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం, పీఎంఓతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం. సీఎంఓతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం, బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలతో మనీ లాండరింగ్, సన్నబియ్యం కొనుగోలులో సర్కార్ గోల్మాల్, గల్లీ మే లూటో ఢిల్లీ మే భాటో అన్నదే కాంగ్రెస్ నీతి. అనుమానాస్పదంగా ఢిల్లీ బీజేపీ పాత్ర, ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఉత్తమ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి ఏదైతే పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, ఏదైతే మరి ఇక్కడ ఈ సిఎంఆర్ రైస్ ఉన్నదో దానికి సంబంధించి మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయడానికి టెండర్లను పిలిచింది. అందులో ఏదైతే మరి బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలకు వీటిని కట్టబెట్టింది. మరోవైపు మరి మిల్లర్ల వద్ద ధాన్యం ఉన్నట్టుగా ఏదైతే లిస్టులో చూపించిండ్రో వాళ్ళు మిల్లర్ల వద్దకు వెళ్ళి మాకు ధాన్యం అవసరం లేదు, 2250 నుంచి 2300 వరకు ధర చెల్లించండి అన్నారు. అందులో మరి 2007 రూపాయలకు వాళ్ళు కొనుగోలు చేసిర్రు. అందులోనే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అవన్నీ ఎత్తాలి, బయట అమ్ముకోవాలి. ఇవేవి లేకుండా మరి ఇక్కడ కేవలం మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని మీరు రీసైక్లింగ్ లాగా అంటే పూర్తి స్థాయిలో రిజిస్టర్ల మీద మాత్రమే కొన్నట్టు అమ్మకాలు జరిగినట్టు ఇవన్నిటిని కూడా సృష్టించుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే మరి పెద్ద ఎత్తున ఇక్కడ స్కామ్ అనేదే అక్కడ నెలకొని ఉన్నది. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమాధానం చెప్తూ 200 కోట్ల ధాన్యాన్ని మాత్రమే ఇప్పటి వరకు మేము వాళ్ళకు విక్రయించినాం, ఇందులో 1000 కోట్ల స్కామ్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. అసలు స్కామ్ జరిగేదే అక్కడ అని ఇక్కడ బీజేపీ నాయకులు మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా అదే. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరించకుండా వాళ్ళ దగ్గర నుంచి నేరుగా డబ్బులే తీసుకుంటా ఉన్నారు. అందులో వీళ్ళు ఏం చేయకుండానే పేపర్ల మీదనే 250 నుంచి 300 రూపాయలు ఒక్కో క్వింటల్కు తీసుకుంటున్నారు. అలా 35 లక్షల టన్నులకు మరి ఇక్కడ ఏదైతే 800 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి అదేవిధంగా సన్నబియ్యం ఒకవైపు మిల్లర్లకు 2007 చొప్పున 2250 చొప్పున సన్నవడ్లను అమ్మకాలు జరిపి మళ్ళీ 57 రూపాయల కిలో చొప్పున మళ్ళీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఉన్న సన్నవడ్లనే మరాడించి వాటిని అంగన్వాడీలకు అదేవిధంగా స్కూళ్ళకు తరలిస్తే అయిపోయేదానికి దాన్ని వేలం వేసేందుకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు అది కూడా విధి విధానాలు ఒకటే రోజు రూపొందించి దాన్ని మరి పూర్తి స్థాయిలో ఏ విధంగా టెండర్లు పిలిచిరు గ్లోబల్ టెండర్లు అని చెప్పి మరోవైపు బయట రాష్ట్రాల వాళ్ళు వస్తే వాళ్ళను బయటికి పంపించిన పరిస్థితిని కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఏది ఏమైనా మరి ఇక్కడ 1000 కోట్ల స్కామ్ మాత్రం కాంగ్రెస్ను కుదిపేస్తూ ఉన్నది. ఇప్పటికే ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని బీ ట్యాక్స్ అని కొత్తగా యూ ట్యాక్స్ చేరింది. ఏ మంత్రి ఎక్కడ వీలైతే అక్కడ దండుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక జూపల్లి డబుల్ గేమ్, మంత్రి కాకముందు ఒకలా అయ్యాక ఒకలా, కొల్లాపూర్ హత్యలపై తనదైన భాష్యం, జూపల్లి గెలిచాక 2 దారుణ హత్యలతో సంబంధం లేదంటూ ప్రకటనలు, బీఆర్ఎస్ హయాంలో కాశన్న అనే వ్యక్తి హత్య, కుటుంబానికి అండగా ఉంటానంటూ జూపల్లి హామీ, అధికారం చేపట్టాక కాశన్న కుటుంబానికి దూరం, ప్రస్తుతం జూపల్లి నీడలోనే కాశన్న అంతకులు, కాశన్నకు అక్రమ సంబంధం అంటగట్టిన మంత్రి అని చెప్పి ఏదైతే జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గంలో ఇటీవల 2 హత్యలు జరిగినాయో ఆ 2 హత్యలకు సంబంధించి కూడా జూపల్లి మరి డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాశన్న అనే వ్యక్తి మరి ఇక్కడ హత్యకు గురైతే ఆయన కుటుంబానికి అండగా ఉంటా అన్నాడు. తిరిగిన కాంగ్రెస్లో అధికారంలోకి రాగానే మళ్ళీ ఈరోజు కాశన్న కుటుంబానికి ఎవరైతే హంతకులుగా ఉన్నారో వాళ్ళను వెంటబెట్టుకొని కాశన్నకు అక్రమ సంబంధం అంటగడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇటీవల హత్య జరిగిన శ్రీధర్ రెడ్డి మీద కూడా ఆ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడని చెప్పి ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణలో గుట్కాపై బ్యాన్, తెలంగాణలో పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా గుట్కాల మీద తిరిగి ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఏదైతే మరి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటనతోటి మరి అధికారులు ఇక్కడ గుట్కా మీద కూడా నిషేధం విధించిండ్రు. దీన్ని ఏడాది పాటు అమల్లో ఉంటుందని, మే 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుట్కాల మీద నిషేధం విధించిండ్రు. మరి పొగాకు ఉత్పత్తుల మీద, పొగాకు తిను పదార్థాల మీద
నిషేధం విధించిండు. మరి ఇది ఏ మేరకు అమలవుతుందో లేదంటే బ్లాక్ మార్కెట్కు మళ్ళీ ఓపెన్ అవుతుందో మరి వేచి చూడాలి. ప్రభుత్వం దీని మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం గమనించాలి. దృశ్యం వన్లోలాగా చేస్తారేమో, అనుమానితులను ఇప్పటివరకు ప్రశ్నించలేదు, కనీసం వాళ్ళ ఇల్లులో కూడా రైడ్ చేయలేదు. కేసును ఛేదించే ఇంట్రెస్ట్ రేవంత్కు ఉన్నట్ట లేనట. రాష్ట్ర ప్రభుత్వం తీరు అనుమానాస్పదం. జూపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించండి, నిర్దోషి అని తేలేంత వరకు పదవిలో వద్దు. ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఏదైతే దృశ్యం 1లో ఆ సినిమాలో చూసినాం, ఎవరైతే మరి హత్య చేస్తారో వాళ్ళు ఆ హత్య నుంచి తప్పించుకోవడం కోసం అనేక రకాల ఆధారాలు సృష్టించి ఆ హత్య కేసు నుంచి బయటపడతారు. మరి అదే విధానాన్ని ఈ హత్యలకు ఆపాదించడానికి, ఇందులో నుంచి జూపల్లిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే నిందితులుగా పేర్కొంటున్నారో వాళ్ళను కనీసం ప్రశ్నించలేదని చెప్పి కూడా ఆయన మరి విమర్శిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, వడ్ల స్కామ్కు సంబంధించి ప్రధానంగా వార్తను ప్రచురించింది మరి నమస్తే తెలంగాణ పత్రిక. ఇక జూన్లో భారీగా బదిలీలు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు, సెక్రటరియట్లో ముఖ్యాధికారులకు ట్రాన్స్ఫర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులకు స్థానచలనం. ఇప్పటికే కసరత్తు ప్రారంభం, అధికార వర్గాల్లో చర్చ. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమల్లోకి అని చెప్పి రాష్ట్రంలో త్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక డిసెంబర్ జనవరిలో కొంతమంది అధికారులను మార్చిన లోక్సభ ఎన్నికల కోడ్తో మళ్ళీ బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఎవరేమిటన్న దానిపై స్పష్టత వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నదని చెప్పి మరి జూన్ లోపల భారీ ఎత్తున తమకు అనుకూలంగా ఉన్న అధికారులను వివిధ డిపార్ట్మెంట్లలో నియమించడానికి మరి కసరత్తు ప్రారంభమైందని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏవైతే నిన్నటి రోజున మరి ఏదైతే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉన్నదో మరి ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసి మళ్ళీ చతికిలబడ్డ సన్ రైజర్స్ జట్టు చివరికి ఫైనల్ వరకు చేరినా కూడా ఫైనల్లో కూడా మళ్ళీ చతికిలబడ్డది. ఇక్కడ కోల్కతా జట్టు మరి తీన్మార్ అంటే 3వసారి కప్పు కొట్టింది. ఇక్కడ ఫైనల్లో 2 జట్లు కూడా తలపడితే మరి అత్యల్ప స్కోర్కే సన్ రైజర్స్ మరి ఇక్కడ ఆల్అవుట్ అయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ప్రతిదానికి జవాబు ఇవ్వలేం, ధాన్యం స్కాము ఆరోపణలో 1% నిజం లేదు. మేము సన్నబియ్యం కొనలేదు, సన్నధాన్యం అమ్మలేదు, ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం? టెండర్లు పిలిచి రద్దు చేసినాం మంత్రి ఉత్తమ్. ఏదైతే మరి ఇక్కడ టెండర్లు పిలిచిండ్రు, మరి సన్న బియ్యం సప్లై కోసం టెండర్లు పిలిచిండ్రు, అందులో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటే టెండర్లు పిలిచినాం రద్దు చేసినాం అంటాను. అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఇక్కడ మరి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలతో పాటు మరి దాని ఆధారాలను కూడా బయటపెట్టిన ఫలితంగానే ఇక్కడ రద్దు చేసిన ఇక్కడ టెండర్లు ఏవైతే రద్దు చేసిండ్రు అంటే అందులో ఖచ్చితంగా అవినీతి చోటు చేసుకున్నదని చెప్పి ఇక్కడ మంత్రి ఒప్పుకున్నట్టే లెక్క. మరోవైపు మరి మేము ఏదైతే ధాన్యం స్కామ్ ఆరోపణలో 1% నిజం లేదంటా ఉన్నాడు. అదేవిధంగా ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం అంటా ఉన్నాడు. అసలు ధాన్యం అనేదే లేదు, కేవలం పేపర్ల మీదనే ఉన్నది. ఆ పేపర్ల మీద ఉన్న ధాన్యాన్ని మరి ఇక్కడ రైస్ మిల్లర్లే నేరుగా మరి ఇక్కడ డబ్బులు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని టెండర్లు పిలిచి మరి ఇక్కడ అత్యల్ప ధరకు టెండర్లు పిలిచి వాటిని అమ్మకాలు కొనుగోలు లేకుండా కేవలం మరి పేపర్ల మీద ఇక్కడ రీసైక్లింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా అందులో 800 కోట్లు, ఇందులో 300 కోట్లు, మరి 1100 కోట్ల స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉత్తమ్ తికమక ధాన్యం ఆరోపణలపై పొంతలేని జవాబులు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి తంటాలు అని చెప్పి మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు డీటెయిల్గా సమాధానం చెప్పలేక ఆయన చెప్పిన మాటలే ఆయనకు పొంతం లేకుండా మాట్లాడిన పరిస్థితి. ఒకవైపు మేము సన్నబియ్యం మరి సన్నవాట్లు మేము అమ్మలేదు అంటారు. మరి సన్నవాట్లకు సంబంధించి ఇక్కడ 1,50,000 టన్నుల మరి ధాన్యాన్ని 2250 చొప్పున మరి 2400 చొప్పున మేము ఇక్కడ దాన్ని టెండర్ వేసినామంటారు. మరోవైపు సన్నబియ్యం మేము కొనుగోలు చేయలేదంటాడు. ఒక సన్నబియ్యం కూడా ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదంటారు. మళ్ళీ టెండర్లు రద్దు చేసిన అంటారు. మరి టెండర్లు రద్దు చేయడానికి ఇక్కడ వచ్చిన అవసరం ఏంది? ఎందుకు టెండర్లు పిలిచిరు, మళ్ళీ ఎందుకు రద్దు చేసిరు అంటే ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఇక్కడ నిరూపించిన నేపథ్యంలో మరి ఇది ఉత్తమ్ మెడకు చుట్టుకుంటుందనే హడావిడిగా వచ్చి వాటిని రద్దు చేసిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి. మరోవైపు విపక్షాల దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో టెండర్లు రద్దు కావడాన్ని బట్టి చూస్తే ఇందులో భారీ అవినీతి చోటు చేసుకుందనేది మరి ఇక్కడ జగమెరిగిన సత్యంగా మనం గమనించవచ్చు. 14 మందిని బలిగొన్న గాలివాన, ఈదురుగాళ్ల బీభత్సం, భారీగా
ప్రాణ ఆస్తి నష్టం, కూలిన చెట్లు షెడ్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు. ఒక నాగర్ కర్నూలు జిల్లాలోనే 8 మంది దుర్మరణం. ఇంద్రకల్లో గోడకూలి 4 మృత్యువాత, వేరువేరు చోట్ల పిడుగుపాటుకు గురై 3 మృతి. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం, తడిచిన ధాన్యం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అకాల వర్షాలు ఈదురు గాలులతోటి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరి దుర్మరణం పాలైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికే ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు ఈ ప్రకృతి బీభత్సంతో ఇటు రైతులైతేంది ఇటు ప్రజలైతేంది తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఒకవైపు తాగునీరుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఒకవైపు ధాన్యం మరి ఏదైతే కొనుగోలు సెంటర్లో ఉన్నదో అది ఇప్పటికే 2-3 సార్లు తడిసి ముద్దవుతున్నది, మళ్ళీ వాటి మొలకెత్తుతున్న పరిస్థితి. మరోవైపు తడిసిన ధాన్యాన్ని మరి ప్రభుత్వం కొంటామని చెప్తున్నా అది కాగితాలకే పరిమితం అవుతుంది, ప్రకటనలకే పరిమితం అవుతుంది, కానీ మరి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులు లేవు. ఈ పరిస్థితులలో రైతన్నలవి గోస ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉప ఎన్నిక ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా పోలింగ్. 52 మంది అభ్యర్థులు, 4,63,000 మంది ఓటర్లు అని చెప్పి ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఓట్లు ఈరోజు జరగనున్నాయి. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మధ్య పోటీ జరుగుతూ ఉన్నది. తీన్మార్ మల్లన్నకు మరి అండదండగా నిలిచిన సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో గతంలో, అదే సోషల్ మీడియా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. మల్లన్నలో వచ్చిన మార్పు, ఆయన బ్లాక్మెయిలర్గా మారిన తీరు, ఆయన కోట్లకు పడగలెత్తిన తీరును ఇక్కడ పట్టభద్రులందరూ కూడా మరి విమర్శిస్తున్న పరిస్థితి. ఏదైతే నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తా అని చెప్పిన మల్లన్న ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా తన ఆశలను మాత్రం విపరీతంగా పెంచేసుకున్నాడు. మరోవైపు నేను తలుచుకుంటే రోల్స్ రాయల్ కారు కొనేవాడిని, పేదోడు కార్లలో తిరగద్దా అని చెప్పి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దానికి నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత మరి కామెంట్లు వస్తున్న పరిస్థితి. అవును, పేదోడు రోల్స్ రాయల్స్లోనే తిరగాలి, పేద మల్లన్నకు కనీసం రోల్స్ రాయల్స్ అన్న ఉండాలి, బెంజ్లు ఆయనకు యాడీలు ఇంకా లెక్కకే రావు అని చెప్పి అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ మల్లన్నకు మరి ఇక్కడ భంగపాటు తప్పదనే విషయాన్ని కూడా ప్రధానంగా మనం గమనించాలి. ఇకపోతే సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, గాలివాన బీభత్సం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం, 13 మంది మృతి అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక రింగ్ రోడ్ పరిహారానికి రుణం 2600 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కోకు దరఖాస్తు. ఇటీవల సమీక్షలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా ఒకవైపు మరి ఇక్కడ అప్పు తీసుకోవడమో, మరోవైపు భూములు అమ్మడమో తప్ప రేవంత్ సర్కార్ ఇంకా ఆదాయ మార్గాలను మాత్రం మరి వేరే ఆదాయ మార్గాలు లేవు, మరి వీళ్ళకు ప్రత్యేక ప్రణాళిక లేదు. గత ప్రభుత్వం మీద అప్పుల పాలు చేసిరు అని చెప్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వం అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మించింది. మరి 7,000 ఉన్న కరెంటును 20,000 మెగావాట్లకు తీసుకొచ్చింది, మరి 21,000 మెగావాట్లకు తీసుకొచ్చింది. మరి అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్న చెరువులన్నిటిని కూడా మరి పూడికతీత పనులు చేపట్టింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి అప్పటి ప్రభుత్వం అప్పు చేసిందంటే ఒక అర్థం ఉన్నది. మరి ఇప్పుడు అన్నీ కలిపి నోట్లో పెట్టే విధంగా ఉన్న టైంలో కూడా ప్రభుత్వం మరి జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది పరిపాలనలో ఉన్న తేడా ఏదైతే ఉందో. మరి ఆరోపణలు చేసుడు వేరు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇకపోతే 13 నిమిషాలు యథాతథం. తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను యథాతథంగా ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని చెప్పి ఏదైతే మరి జూన్ 2న 10 దశాబ్ద ఉత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మరి ఇక్కడ తెలంగాణ గీతానికి మరి కీరవాణి ద్వారా స్వరకల్పన చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూన్ 2న సోనియా గాంధీకి మరి ప్రత్యేక సన్మానం చేసి ఇక్కడ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, ఇందులో కేసీఆర్కు ప్రమేయమే లేదని చెప్పి ప్రజల మెదళ్లలో మరి ఇక్కడ విషబీజాలు నాటడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక గింజ బియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు అని చెప్పి ఆయన పొంతనలేని సమాధానాలను కూడా నిన్న ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆధారాలతో సహా 1000 కోట్ల స్కామ్కి సంబంధించి మరి ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు చేసిన పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సన్ రైజర్స్ సూపర్ ఫ్లాప్ షో, ఐపీఎల్ ఫైనల్లో తేలిపోయిన హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ మీద ఈసారి అనేక ఆశలు పెట్టుకున్నారు. జట్టు పటిష్ట స్థితిలో ఉన్నది. మరి ఇక్కడ ఐపీఎల్లో అత్యధిక స్కోరు మరి ఐపీఎల్లో
ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాదే సాధించింది. అదేవిధంగా ఆ స్కోర్ను బీట్ చేసింది కూడా మళ్ళీ ఇంకో మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టే. ఖచ్చితంగా మరి ఫేవరెట్ జట్టుగా ఏదైతే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది, అయినప్పటికీ కూడా మధ్యలో చతికిల పడ్డది. చివరికి రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్ ద్వారా ఫైనల్కి చేరినా కూడా మరి రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మరి మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఎవరితోటైతే ఓడిపోయిందో అదే జట్టుతోటి ఫైనల్లో కూడా ఓడిపోయింది. ఫైనల్లో మరీ అధ్వానంగా వాళ్ళ ఫ్లాప్ షో తోటి చతికిల పడ్డది జట్టు. మరి ఏదైతే హైదరాబాదు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా నిరాశ ఎదురైంది. ఇక్కడ గాలివాన బీభత్సానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక వేలం గ్యారంటీ, అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం, 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కార్ కసరత్తు, వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు, నియో పోలీసులో అందుబాటులో వాణిజ్య భూమి, బుద్వేల్లో ఖరీదైన భూములు, మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూములు, టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక, ఓఆర్ఆర్, RRR మధ్య ఉన్న భూములపైన దృష్టి, భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కార్. ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ తాబేదార్ పత్రిక ఉన్నదో మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని ప్రజల లోపల మరి ఇక్కడ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ వ్యతిరేకతను ఎంతో కొంత అరికట్టడానికి ముందుగా భూములు అమ్ముతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి గత ప్రభుత్వం కూడా అమ్మింది అని చెప్పి ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇకపోతే ఆసుపత్రిలో మంటలు, ఆహుతులైన చిన్నారులు, ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువుల దుర్మరణం అని చెప్పి ఏదైతే గుజరాత్లో మరి గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదం మరొక ముందే మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ ఆసుపత్రిలో కూడా ఇక్కడ మరి ఆసుపత్రిలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. మరి అది చిల్డ్రన్స్ హాస్పిటల్, 7 నవజాత శిశువులు దుర్మరణం పాలైన. మరోవైపు దానికి సంబంధించిన అనుమతులు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు ముగిసినా కూడా ఇంకా వాటిని రెన్యువల్ చేసుకోకుండానే ఆసుపత్రి నిర్వహిస్తున్నారని కూడా ప్రధానంగా ప్రచురించింది. 11 ప్లాజాలు, 11 ఇంటర్చేంజ్లు, 107 మేజర్ మైనర్ బ్రిడ్జీలు, 4 ROBలు, 187 అండర్ పాసులు, 6 రెస్ట్ ఏరియాలు. ఇది RRR ఉత్తర భాగం స్వరూపం. బ్రిడ్జీలు, కెనాల్ క్రాసింగ్, రైల్వే అంశాలపై GADకి వివరాలు సమర్పించిన NHAI అని చెప్పి మరి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి 11 టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 11 ఇంటర్చేంజ్లు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. ఇక మళ్ళీ మేమొస్తే జమిలి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి, 370 UCC ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా, పోల్ డేటా, ఈవీఎంలపై విపక్షాల యాగి, ఓటమి భయంతోనే ముందస్తు ఏడుపు, ఆంధ్రలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం, అక్కడ మా కూటమి అధికారంలోకి, కేరళలోనూ ఖాతా తెరుస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పి ఏదైతే మరి మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా జమిలీ ఎన్నికల వైపే మొగ్గు చూపుతామని, అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతిని కూడా అమల్లోకి తీసుకొస్తాం, 370 UCC ముస్లిం కోటా మీద మేము మాట్లాడితే దాన్ని మత ప్రచారమా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజార్టీ వర్గాలు ఇండియా కూటమిలోని పార్టీ ఉద్దేశం ఇదే, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యాంగం చుట్టూనే ఈ అంశాలన్నీ కూడా తిరిగినాయి. ప్రచార అంశంగా మారింది రాజ్యాంగం అనేది. ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, మరోవైపు కాంగ్రెస్ కూటమి కనుక మరి అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని మరి ఇక్కడ మారుస్తారని చెప్పి తిరగరాయాలని భావిస్తున్నారని చెప్పి ఇక్కడ మోదీ ఆరోపిస్తున్న పరిస్థితి. పరస్పర ఆరోపణల మధ్య ఇప్పటికే మరి 6 విడతల పోలింగ్ ముగిసిపోయింది. ఇక 7వ విడత మరి 1వ తేదీన చివరి విడత ఎలక్షన్ జరగనుంది. ఈ ఎలక్షన్ తర్వాత 4వ తేదీన మరి వీళ్ళ భవిష్యత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి భవితవ్యం 4వ తేదీన తేలినది. మరి ఇంకా ఒక్క విడత మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ధాన్యం కొనుగోలే 200 కోట్లు 1000 కోట్ల స్కామ్ ఎలా అయిందని చెప్పి అడుగుతున్న పరిస్థితి. మరి కాళేశ్వరానికి 90,000 కోట్లు జరిగితే 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లా జరిగిందో మీరు కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళ దగ్గర 200 కోట్లు ధాన్యం కొనుగోలు చేస్తే 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 35 లక్షల టన్నులకు మొత్తం అమౌంట్ ఎంత, దానిలో మీరు ఏదైతే 200 కోట్లు గోడౌన్లలో ఉన్న వాటిని కొనుగోలు చేసిర్రు, మరి వాళ్ళు తీసుకెళ్ళిర్రు. సరే, మరి మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం సేకరించకుండా డబ్బులు సేకరిస్తూ ఉన్నారు. మరి మీరు ఏదైతే 2007 రూపాయలకు ఇక్కడ టెండర్ వేసిర్రో అందులో 250 నుంచి 300 రూపాయలు అక్కడ వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ లెక్కన మరి
800 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో మీ వాటా ఎంత అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి మీ లెక్క పొంతన లేకుండా 90,000 కోట్లు మాత్రమే ఖర్చు అయితే అందులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి అన్నారు. అంటే బ్యారేజీల నిర్మాణం ఉట్టిగానే జరిగింది, టన్నెళ్ల నిర్మాణం ఉట్టిగానే జరిగింది, రిజర్వాయర్ల నిర్మాణం ఉట్టిగానే జరిగింది, అదేవిధంగా గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం ఉట్టిగానే జరిగింది, భూసేకరణ ఉట్టిగానే జరిగింది. ఇంకో 10,000 కోట్లు మరి దానికి వడ్డీ వచ్చింది. ఈ 1,00,000 కోట్లు వాళ్ళు మింగినరా? మరి మీరు పొంతం లేని ఆరోపణలు చేస్తారు, వాళ్ళు ఆధారాలతోటి ఆరోపణలు చేస్తే మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన చెప్పిన సమాధానాలను కూడా నిన్నటి రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిండ్రు. వాళ్ళని డొల్లతనం అంతా కూడా నిన్న బయటపడ్డ పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విశాఖ కోల్కతాకే కప్పు, ఐపీఎల్ ఛాంపియన్గా నైట్ రైడర్స్, ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసిరు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి ఖచ్చితంగా కూడా కప్పు కొడుతుందని చెప్పి మరి వీళ్ళందరినీ నిరాశలో ముంచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. గాలివానకు సంబంధించి ఏదైతే చెట్లు ఇక్కడ ఆటో మీద, అదేవిధంగా కారు మీద కూలిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఫోటో ప్రచురించింది. తీరం దాటిన రెమాల్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి వర్షానికి సంబంధించిన వార్తను కవర్ చేసింది. ఆరోపణలో పైసా నిజం లేదు, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్, మహేశ్వర్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని ఆరోపణ. ఏదైతే మరి మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పి మరి ఆరోపణలు చేస్తాను, నేను ఇప్పటివరకు మిల్లర్లనే కలవలేదు అంటున్నారు. వాళ్ళు చేసిన అంశం మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, అది నిజమే. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మిల్లర్లను పిలిచి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటూ కాదు, ఏదైతే వీళ్ళు వేసిన టెండర్ ఉన్నదో ఆ టెండర్కి సంబంధించి మిల్లర్ల దగ్గర ధాన్యం ఉన్నది, వాటిని మీరు అక్కడి నుంచి ఎత్తుకోండి అని చెప్పి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు అక్కడి నుంచి పోయి మరి వడ్లు ఇవ్వాలని, వడ్లకు బదులు డబ్బులే ఇవ్వాలని అడుగుతున్న పరిస్థితి. ఆ డబ్బులలో 2,007 రూపాయలకు వీళ్ళు మరి కొనుగోలు చేసిర్రు, టెండర్ దక్కించుకున్నారు. దాని నుంచి 250 నుంచి 300 అదనంగా వసూలు చేస్తున్నారు. అవన్నీ కలిపితేనే 800 కోట్లు అయితే అని పదే పదే చెప్తున్నా కూడా ఇక్కడ ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజలను తికమక పెట్టడానికి మేము మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు ఎందుకు అడుగుతామని చెప్పి మరి దాన్ని తప్పుదో పట్టిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భాగవతం, కోట్ల రూపాయల విలువైన భూమి కాజేసేందుకు ప్రయత్నం. వీఎల్టీని అవకాశంగా తీసుకుని కొట్టేసే ప్రయత్నం. 13 ఏళ్ల క్రితం కొన్న జాగాకు ఒకేసారి 12 ఏళ్ల ట్యాక్స్. మున్సిపల్ పరిధిలో లేని భూమికి ఇంటి నెంబర్ కేటాయింపు. అప్పటి మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి పన్ను కాపీ తయారీ. ఈ అవినీతి లీల వెనుక ఉద్యోగస్తులు కబ్జా రాయిలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు అని చెప్పి జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాపడ్డాగా మారిపోయింది. విలువైన ఖాళీ స్థలాల వివరాలను సేకరించి కబ్జాదారులతో కుమ్మక్కై పీఎల్టీ ఆధారంగా కబ్జా పెట్టడం ఇక్కడ శరమామూలు పోయిందన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఈ అవినీతి వెనుక అందులో పనిచేస్తున్న ఉద్యోగితో పాటు లోపాయకారిగా మరికొందరు అధికారులకు సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు అవినీతి కబ్జాదారుల కుమ్మక్క ఎంత దూరం వెళ్ళిందంటే ఓ భారీ భూభాగవతం కళ్ళకు కడుతున్నది. 13 ఏళ్ల క్రితం ఓ గ్రామ పంచాయతీ పరిధిలో పాస్ పుస్తకం ద్వారా కొన్న 12 గంటల స్థలానికి మున్సిపల్లో ఆస్తి పన్నుకు సంబంధించి నకిలీ పత్రాన్ని సృష్టించి దాన్ని ఆధారంగా ఒకేసారి 12 ఏళ్లకు వీఎల్టీ ట్యాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పడిన కుట్ర బట్టబయలైంది. ఈ ప్రక్రియ మొత్తం అందుకు సంబంధించి పత్రాల పరిస్థితి అనేక లోపాలు, జారీలో అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉన్నదని ప్రజానీకం పేర్కొంటున్నదని, మరి ఎక్కడి వాళ్ళు అక్కడ ఏం దొరుకుతుందో దాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మరి కోట్లాది రూపాయల స్థలాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రసూతి వార్డు కల తప్పింది. హుజురాబాద్ సర్కార్ దవాఖానలో సగానికి తగ్గిన ప్రసవాలు, వైద్యుల తొలగింపుతో తగ్గిన సేవలు, ప్రైవేట్ను ఆశ్రయిస్తున్న గర్భిణులు. 5-6 నెలల క్రితం వరకు హుజురాబాద్ సర్కార్ దవాఖానలో తల్లి అయిన మురిపంతో బాలింతల చిరునవ్వులు, కెవికెవమంటూ పసిపిల్లల కేరింతలతో ప్రసూతి వార్డు కలకల్లాడేది. వార్డు సరిపోక మరో వార్డులో సర్దుబాటు చేసిన దృశ్యాలు కనిపించేవి. ప్రస్తుతం ఆ ప్రసూతి వార్డు కల తప్పింది. ప్రసవం కోసం వచ్చే గర్భిణీల సంఖ్య తగ్గడంతో వెలవెలబోతున్నది. గత ఏడాది వరకు నెలకు సరాసరి 185 వరకు ఉన్న ప్రసవాల సంఖ్య క్రమేపీ తగ్గుతూ సగానికి పడిపోయే దశకు ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో కేవలం 105, ఏప్రిల్లో 101 డెలివరీ మాత్రమే కావడం పరిస్థితికి అద్దం పడుతున్నదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మాతా శిశువు హాస్పిటళ్లతోటి, అదేవిధంగా కేసీఆర్ కిట్ తోటి, అదేవిధంగా మరి ఆడబిడ్డలకు ఏదైతే ప్రసవం జరుగుతుందో వాళ్ళకు మరి 12,000, 13,000 ప్రోత్సాహం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అవుతాయని చెప్పి
చెప్పి ఏదైతే ఆపరేషన్లు కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రయత్నం చేసిందో ప్రభుత్వం, మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోతలకు గురయ్యే వారిని అన్నిటిని కూడా తగ్గించి ప్రజా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నది. వైద్యాన్ని గాలి కొదలడంతో ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులను మరి ఆశ్రయిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆధారాలతో సహా లెక్కలతో సహా చెప్పిండు. ఇది ఒక హుజురాబాద్కు సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాతా శిశువు హాస్పిటల్లో అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అంతటా ఆపరేషన్లు చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి సూపరింటెండెంట్ ప్రతి ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్లు చేస్తున్నారు. అందుకే డెలివరీల సంఖ్య తగ్గింది. తల్లి పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువులు ఉన్న ప్రభుత్వం అందించే కిట్ కొంచెం ఆలస్యమైన అందరికీ అందజేస్తున్నాం. NHRM కింద అవుట్సోర్సింగ్లో పనిచేసే వైద్యులను ప్రభుత్వం తొలగించింది. దీంతో సిబ్బంది కొరత ఉన్నదని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ఈమె పేరు ఎలకపల్లి ప్రియాంక, శంకరపట్నం మండలం రాజాపూర్. ఈమెకు 3 ఏళ్ల క్రితం బాబు, ఏడాది క్రితం హుజురాబాద్ సర్కార్ దవాఖానలో మరో బాబు పుట్టారు. 2 సార్లు కేసీఆర్ కిట్ అందుకున్నది. డెలివరీ జరిగి వార్డుకు పంపిన వెంటనే అధికారులు కిట్ అందజేసిండ్రు. కానీ ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈమె పేరు గొరిగ ప్రత్యూష, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం వల్బాపూర్. 4 రోజుల క్రితం హుజురాబాద్ సర్కార్ దవాఖానలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు వారిద్దరికీ అవసరమైన వస్తువుల కిట్ అందలేదు. 3 ఏళ్ల కిందట ఇదే దవాఖానలో ఈమెకు డెలివరీ కాగా పాప పుట్టింది. అప్పుడు వెంటనే కేసీఆర్ కిట్ను అందజేసిండు అని చెప్పి మరి అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్కన సాగుతూ ఉన్నది. కేసీఆర్ కిట్టు పేరు మార్చినప్పటికీ మరి ఏదైతే పథకాన్ని కొనసాగిస్తామన్నారు, కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. మరోవైపు సూపరింటెండెంట్ చెప్పే సమాధానం అయితే అంతటా ఆపరేషన్లు చేస్తున్నారు, అందుకే తగ్గింది అని చెప్తా ఉన్నారు. మరి అంతటా ఆపరేషన్లు చేస్తే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఇక్కడ ఆపరేషన్ ఏదైతే ఆసుపత్రి సూపరింటెండెంటే ఈ విధంగా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్న పరిస్థితులలో మరి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. జీలుగ విత్తనాల కోసం మరి రైతుల పడిగాపులు శరామామూలుగానే జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, అదేవిధంగా పాస్ పుస్తకాలు లైన్లో పెడతా ఉన్నారు. మరి ఇక్కడ జీలుగ విత్తనాల కోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక మరోవైపు మానేరును తోడేస్తున్నారు. జమ్మికుంట మండలంలో జోరుగా ఇసుక దందా. అనుమతి లేకుండా కొందరు, అనుమతుల పేరిట మరికొందరు. నిత్యం 100కు పైగా ట్రాక్టర్ల తరలింపు, వాహనాల రేసు తరహాలో నడిపిస్తున్న డ్రైవర్లు, ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్న మాఫియా, అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కన్నెత్తి కూడా చూడని రెవెన్యూ శాఖ అధికారుల వైఖరిపై సర్వత్రా విమర్శ అని చెప్పి ఒకవైపు మానేరులో ఇసుక తవ్వకాలను NGT సంస్థ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ నిషేధం విధించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇసుక రీచ్ల దందా ఇంకా నడుస్తూనే ఉన్నది. ప్రభుత్వం ఆ దిశగా ఏం చర్యలు చేపట్టలేదు. మరోవైపు ట్రాక్టర్ల ద్వారా మాఫియాగా ఏర్పడి కూడా ఇక్కడ తోడేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన మీద దాడులు చేస్తున్న పరిస్థితి. మరి ఎవరు ఎక్కడ అందిన కాడికి దోసుకుంటా ఉన్నారు. ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి వస్తే మరి ఇక్కడ చెరువుల్లో మట్టిని విపరీతంగా దోసుకుంటున్నారు. 2000, 3000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్లు తీసుకొని 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా దోసుకుపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న జూలపల్లి, అదేవిధంగా అల్లూరు, నిన్నటి రోజున మళ్ళీ బిట్టువెల్లిలో ప్రారంభమైంది. అటుపోతే మురుమూరు చెరువులో ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలో మరి ఇక్కడ చెరువు మట్టి మాఫియా విస్తరించింది. వనరులను దోపిడీకి గురవుతున్నాయి. ఆపాల్సిన అధికారులే వాళ్ళకు వంతపడుతూ ఉన్నారు. మరోవైపు జిల్లా మైనింగ్ అధికారి అయితే ఏకంగా అసలు ట్రాన్స్పోర్ట్ పర్మిట్లే అవసరం లేదు, అనుమతి పత్రం ఉంటే చాలు, వాళ్ళు ఎంతైనా దోసుకుపోవచ్చు అనే విధంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ బిట్టువెల్లిలో మరి తవ్వకాలు ప్రారంభమైనాయి. రాత్రి పగలు మరి అక్కడ యథేచ్ఛగా తవ్వుకుంటా పోతా ఉన్నారు చెరువు మట్టిని. ఈ విధంగా వనరులు దోపిడీకి గురవుతున్నాయి. కొంతమంది విచిత్ర వాదన చేస్తూ ఉన్నారు. అందులో చెరువు మట్టి తీస్తే పూడిక తీత అవుతుంది కదా, చెరువులు మంచిగా అవుతాయి అంటున్నారు. మరి నిబంధనలకు విరుద్ధంగా మరి చెరువుకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఒకే చోట మరి నిలువ లోతు తీస్తే అది ఇబ్బందికరంగా మారుతుంది, మత్స్యకారులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. మరి దాని నిబంధనల ప్రకారం ఏదైతే అధికారులు మార్కింగ్ ఇస్తారో ఆ మార్కింగ్ ప్రకారం తీసుకుంటూ పోవాలి. కానీ ఎక్కడ మంచి మట్టి ఉంటే అక్కడ మరి 4-5 నిలువలు తీసేసి అక్కడ నుంచి మట్టి తీసుకొని పోతే ఆ అగాధంలో మరి మత్స్యకారులకు ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా వనరులు దోపిడీకి గురవుతున్నా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా రెవెన్యూ అధికారులు కానీ, మండల రెవెన్యూ అధికారులు కానీ అటు కన్నెత్తి చూడడానికే భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ అండదండలతోటే వాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని నిలువరించాల్సిన మైనింగ్ అధికారులు వాళ్ళకు వంతపాడుతుండడంతో సామాన్యులు మరి ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళని బెదిరిస్తున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఇంకో ముందుకేసి ఎవరైతే వాళ్ళను ప్రశ్నిస్తారో వాళ్ళకి ఏకంగా పరువు నష్టం దావా నోటీసులు కూడా పంపిస్తున్న పరిస్థితి. మొన్నటి రోజు మరి జూలపల్లి చెరువుకు సంబంధించి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న వాళ్ళ మీద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకంగా
₹1 కోటి మరి ఇక్కడ పరువు నష్టం దావా చేసి వాళ్ళ తమ్ముడు లాయర్ తోటి నోటీసులు పంపించిన పరిస్థితి. ఈ రకంగా మరి కాంగ్రెస్ దౌర్జన్యాలు అరాచకాలు ఈ రకంగా జరుగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొడుతున్న పరిస్థితి. మొన్న నాగపల్లి చౌరస్తాలో చూసినాం. ఇటు పబ్లిక్ టాయిలెట్లను కూలగొట్టిండ్రు, అక్కడ ఉన్న షట్టర్లను కూలగొట్టడానికి ఏకంగా 100 మంది పోలీసులతో వచ్చి బుల్డోజర్ తోటి ఇళ్లను కూలగొట్టిన పరిస్థితి. ఈ రకమైన అరాచక పాలన జరుగుతుంది మంత్రి నియోజకవర్గంలో. ఒకవైపు దోపిడీ, ఇటు ఇసుక దోపిడీ, ఇటు మట్టి దోపిడీ, అదేవిధంగా గుట్టలను తొలుస్తూ ఉన్నారు, చెరువు మట్టిని తొలుస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు ఇక్కడ లాయర్లతోటి మరి నోటీసులు ఇచ్చి బెదిరిస్తూ ఉన్నారు, లేదంటే ఇళ్లపైకి జేసీబీలతోటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంత్రి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.